హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ పాయింట్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి డిటర్మినెంట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ అనమాట. సో ఆల్రెడీ మనం మెఫాకి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ స్టార్ట్ చేసాము. సో ఇది మనది ఫ్యాక్టర్స్ ఆఫ్ డిమాండ్ అనమాట. సో ఫ్యాక్టర్స్ ఏంటి? ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే ఇఫ్ ద ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే డిమాండ్ తగ్గిపోద్ది. ఎగ్జాంపుల్, మూవీ టికెట్స్ తీసుకోండి. సో ఏంటి, ఒకేసారి ప్రైస్ 500-600 చేస్తారనుకోండి, లేదా థియేటర్ టికెట్ అనే కాదు, ఏదో ఒక ప్రోడక్ట్ ఎట్ ఏ టైం ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారనుకోండి. ఫస్ట్ 10 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని 30 రూపీస్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తాము? ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ తగ్గిపోద్ది కదా, మనం కొనుక్కోవడం తగ్గించేస్తాము. అందుకే ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ తగ్గడం, దాన్ని ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ యొక్క ఫ్యాక్టర్. నెక్స్ట్, సైజ్ ఆఫ్ పాపులేషన్. సైజ్ ఆఫ్ పాపులేషన్ ఏంటంటే, పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, డిమాండ్ కూడా డెఫినెట్గా ఎక్కువ ఉండాలి. ఓకేనా? దాన్ని మనం సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటాం. ఓకే, ఈ సెంటెన్స్ వేలో రాయండి మీరు. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇంక్రీజెస్, డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ డిక్రీజెస్. ఓకే, సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటే ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద పాపులేషన్ ఇంక్రీజెస్, డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. నెక్స్ట్, ఇన్కమ్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్. అంటే ఇప్పుడు కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్స్, కన్జ్యూమర్కి ఫస్ట్ 10,000 వచ్చేది, ఇప్పుడు 15,000 వచ్చింది. అంటే ఇన్కమ్, కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ లెవెల్ పెరిగిందంటే ఇప్పుడు వాడికి ఎబిలిటీ ఉంది కొనుక్కునే అంతే కదా. అందుకని డిమాండ్, ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. ఓకే, కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ లెవెల్ పెరిగితే డిమాండ్ ఆఫ్ అదర్ ప్రోడక్ట్స్ ఆల్సో ఇంక్రీజెస్. నెక్స్ట్, సీజనల్ వేరియేషన్స్. ఎగ్జాంపుల్, మ్యాంగో తీసుకోండి. మ్యాంగో యొక్క ప్రైస్ ఇంక్రీజ్ ఉంటుంది, డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంతే కదా. తక్కువ ఉన్నా కూడా ప్రైస్ ఇంక్రీజ్ అన్నా, అంటే మీరు ఏం చేస్తారంటే ఇఫ్ ప్రైస్ చేంజెస్ ఆల్సో, అంటే ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా తక్కువ ఉన్నా కూడా సీజనల్ చేంజెస్లో మాత్రం, సీజనల్ వేరియేషన్స్లో మాత్రం డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది. బికాజ్ పర్టికులర్ సీజన్కే వస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత చేంజ్ అయినా కూడా డిమాండ్ మాత్రం ఎప్పటికీ హై ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఇన్ ఫ్యూచర్. ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందనుకోండి, డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఇన్కమ్ తగ్గిందనుకోండి ఫ్యూచర్లో, డిమాండ్ కూడా తగ్గుద్ది. మొత్తం ఈ డిమాండ్ ఏదైతే ఉందో మొత్తం ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అవుద్ది, అది తగ్గిందంటే డిమాండ్ కూడా తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ కన్జ్యూమర్ అంటే ట్రెండ్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, అప్పుడు ఏంటి, డిమాండ్ ఇంక్రీజ్ అవుద్ది. ఆ ట్రెండ్ చేంజ్ అయిందనుకోండి, ట్రెండ్ బట్టి, ఓకే, ఏదైనాని ట్రెండ్ చేంజ్ అయిందనుకోండి, డిమాండ్ ఇంక్రీజ్ అవుద్ది. ఒకవేళ ట్రెండ్ ఓల్డ్ అయిపోయింది అనుకోండి, డిమాండ్ ఏమవుద్ది, డిక్రీజ్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్, టెక్నాలజీ కూడా సేమ్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ లాగే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏంటి, మనం స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం. ఒకప్పుడు ఏంటి, డబ్బా ఫోన్లు ఉండేవి కదా, చిన్న నోకియా ఫోన్స్ అలాంటివి ఉండేవి. ఫస్ట్ ఏంటి, సో టెక్నాలజీ అంటే స్మార్ట్ ఫోన్స్కి ఇప్పుడు ఏంటి, డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, డబ్బా ఫోన్స్కి డిమాండ్ తక్కువ ఉంది. సో టెక్నాలజీ మారే కొద్దీ డిమాండ్ మారుతాయి, ప్రైసెస్ కూడా మారుతాయి. ఓకేనా? టెక్నాలజీ మారే కొద్దీ ప్రతి న్యూ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీస్ వచ్చాయంటే దానికి డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ 7 ఫ్యాక్టర్స్ రాస్తే సరిపోతుంది.